ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, వర్షాలు అంతగా రాకపోవడంతో రైతులు సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. కానీ జహీరాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు చూసుకున్నట్టయితే ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంది. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. వర్షాకాలం వచ్చి నెల గడిచిపోయినా అనుకున్న స్థాయిలో వర్షాలు లేవు. దీనితో రైతులు నిరాశపడుతున్నారు. కానీ మెదక్ జిల్లాలోని జైరాబాద్, గారా సంఘం, రాయ్కోట్, న్యాల్కల్ మండలాల్లోని దాదాపు 75 గ్రామాల్లో ఉన్న రైతుల్లో మాత్రం వర్షాలు తగినంతగా పడలేదనే ఆందోళన కనిపించడం లేదు. ఎందుకంటే వారికి ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. వారు ధైర్యంగా పంట పనులు చేసుకుంటున్నారు. వీరంతా మిశ్రమ పంటలు వేస్తారు. వాటిని కలిపి పంటలని కూడా అంటారు. అంటే ఒక ఎకరం భూమిలో 12 రకాల పంటలు వేసుకుంటారు. వర్షాలు సరిగ్గా పడకపోతే వాటిలో కొన్ని పంటలు ఎండిపోయి చేతికి అందకపోయినా కొన్ని మాత్రం వారికి దక్కుతాయి. అవి వారికి లాభాలు పెద్దగా తీసుకురాకపోయినా కుటుంబాలను నిలబెడతాయని వారంటారు. నా పేరు రత్నమ్మ సారు, మాది ఉల్లిగర. అంటే మేము పెసరి పెడతాం సార్, మినుము పెడతాం, జొన్న పెడతాం. జొన్న పెడితే జొన్నలా అంత సాడేస్తాం, బెబ్బెర సాడేస్తాం, పుండ్లు వేస్తాం. మరో పెసాలు రానేమో తవరు సాడేస్తాం. తెలుస్తో వాళ్ళు పప్పు గురించి అనేస్తాం. ఏమన్నా ఇంత మర్ర ఇట్లా అమ్ముకుంటే ఏమన్నా ఖర్చులు పడతాయని ఇంత ఎరతో వాళ్ళు వేస్తాం. ఒక్కడు పెడితే సరిపోదు. అంటే మేము చిన్న కుటుంబం సార్, ఒక్కడు పెడితే మాకు బాధ. ఇవన్నీ తినేటివి ఉంటే ఏదన్నా వెళ్తానన్నా కళ్ళని పోతే ఏమన్నా 100-200 రూపాయలు అయితే ఖర్చులకు అవుతాయి. ఈ తినడానికి మాకు తినగాసం అవుతుందని పెట్టుకుంటాం సార్. అంతేకాదు ఇక్కడ కలిపి పంటల్లో ఈ మహిళా రైతులంతా కలిసి సమిష్టిగా పని పాట కొనసాగిస్తారు. 75 గ్రామాల్లో ఉన్న మహిళలు చిన్న గ్రూపులుగా ఉంటూ అందరి భూమిలో అందరు పని చేయటం విశేషం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సహకార వ్యవసాయం. ఈ గ్రామాల్లో మహిళలు ఒకరికొకరు సహాయపడుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. గత 3 ఏళ్లుగా వర్షాలు సరిగ్గా లేకపోయినా వీరు మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. పెట్టినాం, ఆశకు పెట్టినాం, పడతలేదు. నెల కాలం పోయింది. ఇప్పుడు ఈ 15 రోజులలో పడితేనే మంచిగా ఉంది. లేకపోతే ఇక ఏమో లాస్ట్ కాలంలో ఇక అయితే ఏమన్నా అవుతాయి నలవకుండా. తినని కూడా అవుతాయి కొన్ని, కానీ పప్పులో ఏమన్నా కానీ అవుతాయి అన్నమాట. తిననికి జొన్నలు అవుతాయి, పప్పులు అవుతాయి, తిననికి అవి అవుతాయి అన్నమాట. కానీ అమ్ముకోవాలి, పైసలు వస్తాయి అనేది ఏమో ఆశ ఉండదు. చేసేటి చేత అయితే చేస్తున్నాం అన్నమాట. ఇట్లా నష్టపోమన్నమాట. మా సంఘంలో 12 రకాల పంటలు పెట్టాలి. మీరు ఒక్కరు పోవాలి, మంచిగా కలిపి పంటలు పెట్టాలి, చేసుకోవాలి. పనులు చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. మీకు పిల్ల బేకలకు మంచిగా, గోదగొడ్డుకు మంచిగా మేతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్తారు సార్. చెప్పుకుంటాం, మేము కూడా చేసుకుంటాం అంటాం. ఒకప్పుడు వీరంతా రైతు కూలీలుగా వేరే వాళ్ళ పొలంలో పనిచేసేవారు. దానికి కారణం ప్రభుత్వం వీరికి ఇచ్చిన భూముల్లో పంటలు పండించే స్తోమత ఉండేది కాదు. పరిస్థితులు అనుకూలించక వీరు గతంలో కూలీలుగా మారారు. కానీ 25 ఏళ్ల క్రితం సీన్ మారింది. వీరంతా గ్రూపులుగా మారి వారి దగ్గరున్న భూమిలో పలు రకాల పంటలు పండించడం మొదలుపెట్టారు. సేంద్రియ పాత పంటల విత్తనాలతో పంటలు వేయడం ప్రారంభించారు. ఆ తరువాత వారి జీవితాలు ఒక కొత్త మలుపు తిరిగాయి. ఇప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితంలో ముందుకు సాగుతున్నారు. Thank you.
చేనులల్లో ఇప్పుడు సార్ ఇంట్లో ఒట్టికి ఏంగిన పోసుడు, ఇది జొన్న ఉన్నది, ఇది అనుము ఉన్నది, అది మినుము ఉన్నది, ఇక ఈ కూర ఉన్నది అంటే గిన ఇది కూర మేము తింటాం అన్నమాట. ఈ చేనులో ఇప్పుడు గవర్నమెంట్ ఎరువేస్తే కూర ఇసంటి కూరలు లేవయి. ఇప్పుడు మేము చేనుకు వచ్చినామంటే 10 రకాల కూర గిన ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నట్ల ఈ జొన్నలు ఇప్పుడు 4 రకాల జొన్నలు ఉన్నాయి ఇంట్లో అన్నమాట. ఎన్న తెరిచినప్పుడు ఈ జొన్న పంట వేరే కొడుతుంది. ఎర్ర జొన్న ఉన్నది, కాకిముట్టన్ జొన్న, తెల్ల జొన్న, పచ్చ జొన్న, 5 రకాల జొన్నలు ఉన్నాయి. అయితే ఇవి అనుము, తొగరి, మినుము, ఇంట్లో నువ్వు, మళ్ళా 2 రకాలు ఇవి ఈ బెబ్బేలరు, ఇవి గిన 3 రకాలు ఉన్నాయి అన్నమాట. అనుములు గిన అప్పుడు కాయ అయినప్పుడు అవి తేలిపడతాయి. అయితే ఇప్పుడు 10 రకాల పంటలు మేము తింటే గిన మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దవాఖానా ఖర్చులు ఎక్కువ లేవు మాకు. ఏంటంటే పశువుల పెండతో పండించిన పంట అని దవాఖానా ఖర్చులు ఎక్కువ లేవు. ఏంటంటే ఇప్పుడు ఏమన్నా మాకు ఆరోగ్యం పండ్లు గిన ఉన్నాయి మా దాంట్లో. ఈ రైతులు గతంలో కూలీలుగా పనిచేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతో పండించిన పంటలతో అనేకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడైతే వారు సంఘాలుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించే క్రమంలో వారి పంటలకు సంబంధించిన విత్తనాలు వారే తయారు చేసుకోవడం ప్రారంభించారో అప్పటి నుంచి ఇక్కడ వ్యవసాయంలో కీలకమైన మార్పులు వచ్చాయి. దీనితో ఇప్పుడు వీరిని పనిలో పెట్టుకున్న పెద్ద పెద్ద రైతులే స్వయంగా వీరి దగ్గరకు విత్తనాలకు వస్తున్నారు. ఇప్పుడు విత్తనాలు అంటే మేము పెట్టిన విత్తనాలు మేమే చేస్తున్నాం. ఆ చేనులలో పంటలు పండినాయి, మంచి ఎన్ను ఇట్లా గండమాల లేకుండా తీసి దాంట్లో యాపాకి వేసి కొట్టి మెత్త పెడతాం. అప్పుడు ఏముండే కాపులు తగ్గిపోతుంటివి విత్తనాలు ఇమని. ఆడ పంట అయిపోయినాక ఆడ పెట్టుడు అయిపోయినాక మాకు ఇస్తుండ్రు, ఉంటిస్తున్నారు లేకుంటే లేదు. ఇప్పుడు మా దగ్గరికే వాళ్ళు వస్తున్నారు కాపులు విత్తనాలు ఇమని. ఇప్పుడు మా దగ్గర ఏం లేదంటే కూడా 20 రకాల విత్తనాలు ఉన్నాయి సార్. మేము పెంచినాం అట్లా. ఏమేమి ఉన్నాయంటే కోడి సామలు, తైదెలు, మంచి నువ్వులు, గడ్డి నువ్వులు, నల్ల ఉలువలు, తెల్ల ఉలువలు, తెల్ల పుండ్లు, ఎర్ర పుండ్లు, 4 రకాల జొన్నలు, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, మరి కాకిముట్టల జొన్నలు, ఎర్ర జొన్నలు, ఇట్లా 4 రకాల జొన్నలు ఉన్నాయి. 3 రకాల తొగాళ్ళు మా దగ్గర. ఇన్ని రకాలతో మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇచ్చేసినాం చూడు విత్తనాలు. మన ఇక అనుములు ఒకవైపు వర్షాలు సరిగ్గా లేకున్నా సేంద్రియ పద్ధతిలో పంటలను పండిస్తున్న వీరికి ప్రభుత్వ సహకారం కరువైంది. దీనికి కారణం వీరు చేసే పంటలు మిశ్రమ పంటలకు ప్రభుత్వ లోన్ లేదు. ఈ పరిస్థితి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పంటలు పెట్టినాం, ఈ వర్షాలు పోయినాయి, ఇది అవుతుందో కాదో తెలియదు. కాలు కాలుతున్నాయి మాకు. కాలు కాలుతా గిట్ల మేము చేసుకుంటున్నాం. మేము 20 మంది ఉన్నాం సార్. 20 మంది 10 మంది ఒక తగ్గిపోతాం, 10 మంది ఒక తగ్గిపోతాం. కలుపు సంఘాలు కలుపులు తీస్తాం మేము. కానీ గవర్నమెంట్ మాకేం సాయం కాకపోయింది. పంటలకు ఎండుకాలం కాలువలకు 100 రూపాయల కూలి గంటసేపు పోతే ఇస్తున్నాం సార్. కానీ పంటల గురించి మాకేం సాయం కాకపోయింది. గవర్నమెంట్ మాకు ఏమైనా సాయం కావాలని మా మనసులో ఉంది సార్. ఇక సారు చెరుకులకు లోన్లు ఉన్నాయి, పత్తులకు లోన్లు ఉన్నాయి. కానీ మా పంటకు ఈ పెసరికి ఈ జొన్నకు గవర్నమెంట్ లోన్ ఇవ్వకొచ్చింది. మాకు ఈ లోన్ కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఈ ప్రాంత మహిళా రైతులకు ప్రభుత్వ సహకారం లేకపోయినా, వాతావరణం అనుకూలించకపోయినా పంటలు పండిస్తున్నారు. ఎంత కష్టమైనా ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నారు. వీరి ఈ ముందడుగుకు కారణం జైరాబాద్ పస్తాపూర్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. మహిళల సాధికారత కాదు, మహిళల ద్వారా సాధికారత అనే మోడల్ ఆధారంగా మొదట 3 గ్రామాల్లో వారి చేత సంఘాలు పెట్టించారు. ఈ ముచ్చట 30 ఏళ్ల నాటిది. ఆ తరువాత 75 గ్రామాల్లో సంఘాలు ప్రారంభమయ్యాయి. సేంద్రియ పద్ధతిలో స్థానికంగా ఎప్పటి నుంచో వేసే చిరుధాన్యాల పంటలను వేసేలా సొసైటీ ప్రోత్సహించింది. అంతేకాదు ఈ ప్రాంతంలో 55 విత్తనాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. వాటిని నిర్వహించేది కూడా మహిళలే.
రబ్బీ కలిసి 85 రకాల విత్తనాలు ఉన్నాయన్నమాట. అంటే ఊళ్ళలో రైతుల దగ్గర ఉన్నాయి. ఈ మన DDS సంస్థ కింద 75 ఊళ్ళ సంఘం ఉన్నదన్నమాట. అయితే ఊళ్ళల్లో వినా 2 విత్తనాల కమిటీ ఉన్నారు. ఇక్కడ చంద్రమ్మ నేను వినా విత్తనాల కమిటీ ఉన్న విత్తనాల మీద పనిచేస్తామన్నమాట మేము ఎప్పటికీ. అయితే మేము ఈ సామలు, సజ్జలు, కొర్రలు, కోడి సామలు, ఆరుగులు ఇసొంటి ఎక్కువ ఊళ్ళో ఉండాయి అన్నమాట రైతుల దగ్గర. అయితే మేము ఇవి వాళ్ళకి విత్తనాలు అందిస్తామన్నమాట. పజ్జొన్నలు, పెసాళ్ళు, మినుములు ఇట్లా అన్ని రకాలు పునాసకు రబ్బీకి విత్తనాలు అందిస్తాం అందరికీ. మహిళా రైతులకు మెట్ట ప్రాంత పంటలపైన అవగాహన కల్పించడానికి, వాటి సాగు విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి DDS సంస్థ సంగం FM రేడియోను 1998లో స్థాపించింది. లోకల్గా 30 కిలోమీటర్లలో ఉండే గ్రామాల వారికి రోజు సాయంత్రం ఈ ప్రసారాలు ఉంటాయి. ఇందులో పాత పంటల గురించి వారి యాసలో పాటలు, చర్చా కార్యక్రమాలు, తోటి రైతుల అనుభవాలు ప్రసారం చేస్తామని తెలిపారు సంగం రేడియో నిర్వాహకురాలు నరసమ్మ. ఊరోళ్ళు, చదువు రానోళ్ళు, ఆడపిల్లలు ఎక్కువ మట్టుకు అట్లాంటి వాళ్ళు పాల్గొంటారు. దీన్ని నడుపుతున్నది కూడా అట్లనే ఊరు ఆడపిల్లలే నడుపుతున్నారు రేడియోని, మళ్ళీ ఆడోళ్ళు మాత్రమే. ఈ రేడియోలో పంటల గురించి ఇక్కడ సంబంధించిన ఏమేం పంటలు వండుతాయి, ఎట్లాంటి భూములు ఉంటాయి, ఏ కాలంలో ఏం పంటలు పెడతాము అట్లాంటి దాని మీద ఇస్తాము. తర్వాత మన రుచులు అని ఇక్కడ వండే పంటలతోని ఎట్లాంటి తిండి చేసుకుంటాం మనము, ఆ తిండిలో మనకేమన్నా ఇప్పుడు తింటున్నామా, వేరే దిక్కు పోతున్నామా, దాంట్లో ఏమన్నా బలం ఉన్నదా, అట్లాంటి మాటలు ఇస్తాం. తర్వాత మన భాష, ఈ జైరాబాద్ భాషనే కొంచెం వేరుగా ఉంటుంది. ఎట్లా అంటే నేను బి, నువ్వు బి అట్లా మాట్లాడతాం. అన్నీ కలిపి మాట్లాడతాం అన్నమాట. కన్నడ, ఉర్దూ, తెలుగు, అట్లా మరాఠీ అట్లాంటి కొన్ని పదాలు కలిసి మాట్లాడతాం. ఇట్లాంటి భాష కూడా పోతుంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ఏం మాట్లాడుతున్నారో అట్లాంటిదే ఈ రేడియోలో వస్తుంది అన్నమాట. ఇంకా ఆరోగ్యం, మన చుట్టుపక్కల ఏం చెట్ల మందులు దొరుకుతున్నాయి, ఆ చెట్ల మందులతోని మనం ఏమన్నా వాడుకుంటున్నామా అనేది తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి రేడియోలో మాట్లాడిపిస్తాం. పెద్ద మనుషులు ఎప్పుడో వాడుతుండ్రి, అవి ఇప్పుడు ఎవ్వరు వాడతలేరు అనమాట. అసలు పలకనికి కూడా రాదు పిల్లలకు. పట్టె అని వాడతారు ఇక్కడ ఎక్కువ మట్టుకు. పట్టె అంటే ఇక్కడ అంతా ఇదంతా మనదే, ఈ భూమి అంతా మనదే, అంటే ఈ పట్టె అంతా మనదే అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. దీన్ని అసలు ఈ పట్టె కాదు ఇదంతా మనదే అంటారు, కానీ పట్టె అంతా మనదని పిల్లలు ఎవరు అన్నారు. ఇట్లాంటి కొన్ని వాళ్ళకి పరిచయం చేస్తుంటాం. పాటలు అయితే ఒక్కదాని మీద కాదు, పాటలు ప్రతి దాని మీద పాట ఉంటుంది. ఎవరన్నా చంపేసిరు అనుకో, అదేమైంది, వాళ్ళ భార్య బాధ ఏమున్నది, తల్లి బాధ ఏమున్నది, అట్లాంటి పాటలు ఉంటాయి. పెళ్ళిళ్ళకి సంబంధించిన పాటలు ఉంటాయి, పీర్ల పండగ పాటలు ఉంటాయి, ఈ మళ్ళా హోలీ పండగ పాట, ఇట్లా రకరకాల పాటలు ఉంటాయి అన్నమాట. బతుకు చిత్రంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.